హలో అండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. అసలు పిల్లల్లో వచ్చే కామన్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇన్ఫెక్షన్స్ ఏంటి, ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటే వాటిని అవాయిడ్ చేయగలుగుతాము, ఇలాంటివన్నీ కూడా డాక్టర్తో మాట్లాడి తెలుసుకుందాం. డాక్టర్, అసలు సైనసైటిస్ అంటే ఏంటి? దీని గురించి కాస్త డీటెయిల్స్ చెప్తారా? ఇప్పుడున్న ఈఎన్టీ ప్రాబ్లమ్స్లో చాలా కామన్, అంటే ఆల్మోస్ట్ వెరీ ఫ్రీక్వెంట్గా వస్తున్న ప్రాబ్లము, పర్టికులర్గా అడల్ట్స్లో వచ్చే ప్రాబ్లం సైనసైటిస్. అంటే సైనసైటిస్ ఫస్ట్ దేని కోజ్లో వస్తుంది? ఈ సైనస్ అంటే ఏంటంటే మన స్కల్లో ఉన్న ఎంటీ క్యావిటీస్, మ్యాక్సిలరీ సైనస్, ఫ్రాంటల్ సైనస్, ఎథ్మాయిడ్ సైనస్ అని మన స్కల్ బోను వెయిట్ తగ్గటానికి భగవంతుడు సృష్టించిన క్యావిటీ, స్కల్ లోపల ఉన్న క్యావిటీ. అయితే దాంట్లో కొన్ని సెక్రిషన్స్ వస్తుంటాయి రెగ్యులర్గా. ఆ రెగ్యులర్గా వచ్చే సెక్రిషన్స్ మనకు తెలియకుండానే మనం స్వాలో చేస్తాము. అది నార్మల్గా మనం స్టమక్లోకి వెళ్తుంది. అది ప్రాబ్లం ఏం లేదు. ఎనీవేర్ లూబ్రికేషన్ ఉండాలి. సైనస్ కూడా ఏమవుతుందంటే ముక్కుతో కనెక్షన్ ఉంటుంది. ముక్కులోంచి అది గొంతులోకి వెళ్ళిపోతాయి సైనస్ సెక్రిషన్స్ అన్నీ. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు స్టార్ట్ అవుతాయంటే మెయిన్లీ ఒక ఫ్యాక్టర్ ఏంటంటే ముక్కు లోపల బోన్ డీవియేషన్, అంటే దాన్ని డిఎన్ఎస్ అంటాం, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్. అది బై బర్త్ ఉంటుంది మెజారిటీ వాళ్ళకి. చిన్న డీవియేషన్ ఉండొచ్చు, గ్రాస్ డీవియేషన్ అంటే ఎక్కువ భాగం డీవియేషన్ ఉండొచ్చు. బట్ ఈ డీవియేషన్ అనేది వెరీ కామన్ ప్రాబ్లం, 80% పాపులేషన్లో ఉంటుంది. ఒక 10% వాళ్ళకి ఇంజురీస్ వల్ల, బర్త్ ఇంజురీ కానీ లేకపోతే స్పోర్ట్స్ ఇంజురీస్, క్రికెట్ బాల్ తగలటం వల్ల, ఫుట్బాల్ తగలటం వల్ల లోపల బోన్ వంకరపోతుంది. అట్లనే ఎక్స్టర్నల్ డీవియేషన్ కూడా ఉండొచ్చు, అది ఒక 10%. బట్ డీవియేషన్ వల్ల కేవలం దానివల్లనే సైనస్ ప్రాబ్లం రాదు. దానికి యాడెడ్గా ఏంటంటే ఎలర్జీ. ఈ ఎలర్జీ ఫ్యాక్టర్స్ దేనివల్ల? మెయిన్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, స్మోక్. వీటి వల్ల ఏమవుతుందంటే ముక్కు లోపల కండరం పెరుగుతుంది. అంటే వాటిని టర్బినేట్స్ అంటాం. ఈ టర్బినేట్స్ ఫంక్షన్ ఏంటంటే మనకి ఎయిర్ ఫిల్టర్ చేయటము, డస్ట్ పార్టికల్స్ ప్రివెంట్ చేయటము, బ్యాక్టీరియా ఫిల్టర్ చేయటము. సో న్యాచురల్గా మనకున్న డిఫెన్స్ మెకానిజం టర్బినేట్. ఆ టర్బినేట్ ఏమవుతుందంటే ఇన్ దిస్ ప్రాసెస్ ఎలర్జిక్ స్టిమ్యులేషన్ వల్ల సైజ్ పెరుగుతుంది. దాన్ని హైపర్ట్రోఫీ టర్బినేట్స్ అంటాం. సో ఇండైరెక్ట్ ఏమవుతుందంటే ఈ సెప్టల్ డీవియేషన్ ఒకటి, పొల్యూషన్ వల్ల వచ్చిన కండ పెరగటం, హైపర్ట్రోఫీ టర్బినేట్స్, ఈ రెండు వల్ల ఏమవుతాయంటే ఈ న్యాచురల్ డ్రైనేజ్, ఈ సైనస్ ఏదైతే ముక్కులో ఫ్లూయిడ్ డక్ట్స్ ద్వారా డ్రైనేజ్ పోతుందో అది బ్లాక్ అవుతుంది. సో బిగినింగ్లో ఏమవుతుంది, మనము అట్లా ఎక్యూట్ సైనసైటిస్ అంటాం. సిమ్టమ్స్ ఏంటంటే మనకి నోస్ బ్లాక్ అవటం, తల బరువుగా ఉండటము, హెవీనెస్, ఫీవర్ ఇవి రావచ్చు. యాంటీబయాటిక్స్ ఇస్తాము, డీకంజెస్టెంట్స్, నోస్ డ్రాప్స్. వీటి వల్ల టెంపరీగా అది వర్కౌట్ అయ్యి ఆ డ్రైనేజ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం రికరెంట్గా వస్తుందో ఆ లోపల కండ పెరుగుతుంది. ఆ కండ పెరగటం వల్ల పర్మనెంట్గా డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది. అంటే ఒక రకంగా సైనస్ డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది, లోపల ఇన్ఫెక్షన్ ఏమవుతుంది, ఉండిపోతుంది. దీన్ని సైనసైటిస్ అంటారు. ఎక్యూట్ సైనసైటిస్ అంటే మనకి ఫీవరు, తలనొప్పి అన్నీ, చాలా మొహం కంజెస్టెడ్గా అయ్యి సివియర్ నోస్ బ్లాక్ అయ్యి, దీన్ని ఎక్యూట్ సైనసైటిస్. వీటికి యాంటీబయాటిక్స్, తర్వాత స్టీమ్ ఇన్హలేషన్స్, డ్రాప్స్ ఇవి ఇస్తే అది క్యూర్ అయిపోతుంది టెంపరీగా. అయితే ఈ మెయిన్ ఇష్యూ ఏంటంటే సైనసైటిస్, క్రానిక్ సైనసైటిస్. ఈ క్రానిక్ సైనసైటిస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, అంటే ఇది ఎలా మనం డయాగ్నోస్ చేస్తాము క్రానిక్ సైనసైటిస్ అని కరెక్ట్గా ఎలా చెప్పగలము? బికాజ్ సైనస్ ఈస్ ఇన్ ది బిహైండ్ ది బోన్. మనకి దాని సివియారిటీ మనకు అర్థం కాదు. దానికి జస్ట్ ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ సిటీపిఎన్ఎస్, సిటీ స్కాన్ చేస్తే మనకి తెలిసిపోతుంది లోపల ఎంత సివియర్గా ఉంది, ఎంత బ్లాకేజ్ ఉంది. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ ట్రీట్మెంట్తో క్యూర్ అవుతుందా లేకపోతే ఆపరేషన్ చేయాలా. సో సిటీ స్కాన్ చేసిన తర్వాతనే మేము డిసైడ్ చేస్తాం సర్జరీ అవసరమా లేదా. క్రానిక్ ఎస్టాబ్లిష్డ్ సైనసైటిస్ సెప్టల్ డీవియేషన్ నుండి కండ పెరిగి ఒక్కోసారి పాలిప్స్ అని ఉండిపోతాయి. ఈ పాలిప్స్ కూడా ఎలర్జిక్ పాలిపే అనమాట. ఇవన్నీ ఉంటే మాత్రము 99% సర్జరీ చేయాలి. ఎందుకంటే డిసీజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డిసీజ్. ఈ ఎస్టాబ్లిష్డ్ డిసీజు కేవలం ట్యాబ్లెట్ ఇచ్చి యాంటీబయాటిక్స్ ఇస్తే క్యూర్ అవ్వదు.
టెంపరీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, బట్ పర్మనెంట్ క్యూర్ అవ్వదు. ఇప్పుడు ఈ సర్జరీ చేయడం తర్వాత వాళ్ళకి పూర్తి రికవరీ ఉంటుందా ఖచ్చితంగా? ఖచ్చితంగా 95% క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. చాలామంది ప్రజల్లో ఈ డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆపరేషన్ చేయించుకుంటారు, అవును. మళ్ళీ కొంతమందికి డిసీజ్ రికరెంట్ అవుతుంది. ఒక 10 మందికి రికరెంట్ రాగానే వాళ్ళు 10 మందికి ఇంకా 1000 మంది చెప్తారు. అంటే ఇది ఎందుకు జరుగుతుంది? ఇది ఎందుకు జరుగుతుందంటే, ఒకటి సర్జరీ ప్రాపర్గా చేయాలి, అది అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి సర్జన్కి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, పేషెంట్ ఫాలోఅప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకసారి ఆపరేషన్ అయిపోయింది, 2 months తర్వాత వరకు వచ్చారు, టోటల్ క్యూర్ అయిపోయింది, ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా అనవసరం మనం ఫాలోఅప్ అవటం, డాక్టర్ ఫీజు ఇవన్నీ దండగా మనం వెళ్ళవద్దు అనుకుంటాం. ఎలర్జీ మూల కారణం ఉంది మనకు. ఓన్లీ సబ్టల్ డివియేషనే కాదు, కన్ను పెరగటమే కాదు, ఎలర్జీ ఉంది. ఎలర్జీ మనం సర్జరీ చేయట్లేదు ఎలర్జీకి. ఎలర్జీ ఇస్ పర్మనెంట్. అంటే ఇమ్యూనిటీ వచ్చి మన ఇమ్యూనిటీ బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి కొంతమందికి ఎలర్జీ పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లని మెజారిటీ పీపుల్కి ఎలర్జీ కంటిన్యూ అవుతుంది. సో మళ్ళీ డిసీజ్ మళ్ళీ మనకు రాకుండా ఉండాలంటే ఎలర్జీ ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయాలి. ఈ ఎలర్జీ ట్యాబ్లెట్స్ కొంతమందికి 1 year, కొంతమందికి 2 years, కొంతమంది 3 years, చెప్పలేము. బాడీలో ఇమ్యూనిటీ వచ్చేదాకా కంటిన్యూ చేయాలి. ఇట్లా పోస్ట్ ఆపరేటివ్ ఆపరేషన్ అయిన తర్వాత ఫాలోఅప్ ఉండి ఎవ్రీ 2 months, 3 months డాక్టర్ చూపించుకొని తర్వాత ఎలర్జీ ట్యాబ్లెట్స్ ఎవరైతే కంటిన్యూ చేస్తారో వాళ్ళలో 95% క్యూర్ ఉంది ఈ డిసీజ్. అట్లీస్ట్ కంప్లీట్గా రిలీఫ్ వస్తుంది, నోస్ బ్లాకేజ్ ఉండదు, హెడేక్ ఉండదు, ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. మనకి సైనస్ వచ్చిందా అని సిమ్టమ్స్గా ఈ హెడేక్, ఐ మీన్ మేజర్ హెడేక్స్ ఇంకా నోస్ బ్లాకేజ్ని కన్సిడర్ చేయొచ్చు. మెజారిటీలో సిమ్టమ్స్ ఉంటాయి, అంటే నోస్ బ్లాకేజ్, ఎందుకంటే ముక్కులో బోన్ డివియేషను, కండ పెరుగుతుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే చాలా పర్టికులర్గా మనకి ఈ వర్షాకాలం సివియర్ వింటర్లో కూడా ఈ నోస్ బ్లాకేజ్, ఇప్పుడు సైనస్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల నోస్ బ్లాకేజ్ అంటే టిపికల్గా ఇప్పుడు మెడికల్ సైన్స్ ఎలా అంటే ఈ రకంగానే ఉంటుందన్నది లేదు. కొంతమందికి ఏ సిమ్టమ్స్ లేకుండా సైనస్ ప్రాబ్లం ఉండొచ్చు, అట్లా అది ఒక 10-15%. మెజారిటీకి ఉండేది ఏంటంటే నోస్ బ్లాకేజ్ ఉంటుంది, తుమ్ములు వస్తుంటాయి, తలనొప్పి ఉంటుంది. ముఖ్యంగా మార్నింగ్ లేచినప్పుడు తల బరువుగా అనిపిస్తుంది, ఫ్రెష్గా ఫీల్ అవ్వం మార్నింగ్ లేచి. ఇది సైనసైటిస్ సిమ్టమ్స్. ఒక్కోసారి కంప్లీట్ సైలెంట్గా కూడా ఉండొచ్చు, ఓన్లీ కాఫ్ ఉండొచ్చు, బ్రాంకైటిస్. సైనస్ వల్ల ఏమవుతుందంటే థ్రోట్ ఇన్ఫెక్షన్, బ్రాంకైటిస్ వస్తుంది. ఈ బ్రాంకైటిస్ వల్ల కాఫ్ వస్తుంది. కొంతమంది ప్రజలు ఓన్లీ కాఫ్తోనే వస్తారు హాస్పిటల్కి, పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి క్యూర్ అవ్వదు. తర్వాత అప్పుడు సిటీ చేస్తారు, సైనస్ ప్రాబ్లం డిటెక్ట్ అవుతుంది, అప్పుడు మా దగ్గరికి వస్తుంటారు. సో దిస్ ఈజ్ ఏ కామన్ ప్రాబ్లం. ఎప్పుడైతే ఇది లాంగ్గా కంటిన్యూ అవుతుందో, కాఫ్ ఇలాంటివి, దగ్గర ఉన్న ఈఎన్టీ డాక్టర్కి వెళ్ళి మంచి స్కాన్ చేసుకుంటే మన పర్ఫెక్ట్ డయాగ్నోస్ అవుతుంది. వెరీ సింపుల్ టెస్ట్. సో ఏదైనా మనకి చాలా కాలం ఇట్లా లాస్ట్ అవుతుంది అంటే వీ షుడ్ మేక్ షూర్ ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతే బెటర్. ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసుకోవచ్చు, కంప్లీట్గా క్యూర్ చేసుకునే ఛాన్స్ కూడా ఉన్నది. ఈ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఫుడ్ విషయంలో, ఆహార పదార్థాల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? ఎందుకంటే నేను స్కూల్లో ఇంకా కాలేజ్లో ఉన్నప్పుడు ఐ హ్యావ్ సీన్ మై ఫ్రెండ్స్, వాళ్ళు కూల్ డ్రింక్స్ తీసుకోవాలన్న వెరీ కాషియస్ ఉంటారు అనమాట. ఇంకా ఏమైనా ఉంటాయా ఇలాంటి వాటిలో? ఇది కూడా మంచి క్వశ్చన్, ఎందుకంటే చాలా మందికి వచ్చే డౌట్ ఇదే. ఫుడ్ వల్ల వస్తుందా? నార్మల్ ఫుడ్, హౌస్ ఇంట్లో తయారు చేసిన ఫుడ్, ఏ ఫుడ్ వల్ల రాదు సైనస్ ప్రాబ్లమ్స్. వచ్చేది ఎక్కడంటే కోల్డ్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ కొంతమందికి అదృష్టం, అవి తిన్నా కూడా వాళ్ళకి ఏం అవ్వదు. దట్ ఈస్ గాడ్స్ గివెన్ గిఫ్ట్. కానీ అందరికి కాదు. ఎప్పుడైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా అవాయిడ్ చేయాల్సినవి కోల్డ్ ఐటమ్స్, ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్, అంతే. ఇది ఒక్కటే అవాయిడ్ చేస్తే వాళ్ళకి మళ్ళీ రికరెంట్ ప్రాబ్లం రాదు. మిగతా అన్నీ తీసుకోవచ్చు. డస్ట్ అవాయిడ్ చేయాలి. ఓన్లీ 2 things, కోల్డ్ ఐటమ్స్, డస్ట్. ఎలర్జీ ప్రోన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం మాస్క్ పెట్టుకోవాలి. ఇంట్లో మనకి డస్టింగ్ చేస్తున్నాం, బూజు దులుపుతున్నాము, ఇలాంటివి జరుగుతున్నాయి అనుకో, మాస్క్ పెట్టుకున్నారు అనుకోండి, ప్రివెంటివ్ మెజర్.
ఓకే. అది చేస్తే మీకు ఈ సైనస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సిన్స్ మనకి ప్రైమరీ రీజన్ ఇక్కడ బై బర్త్ డీవియేషన్ వల్ల రావడం కారణంగా, సెకండ్ రీజన్ పొల్యూషన్ వల్ల అన్నారు కాబట్టి కరెక్ట్. ప్రికాషన్ కింద మనం మాస్క్ పెట్టుకోవడం అవును కెన్ హెల్ప్ అంటారు. అవును డెఫినెట్లీ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఓకే.